ఢిల్లీ పేలుళ్లకు సంబంధించి దేశంలో జరుగుతున్నటువంటి రకరకాల చర్చలపై రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ ఎన్నికలకు కొన్ని గంటల ముందే ఢిల్లీలో పేలుడు జరిగిందని, ఈ పేలుళ్లకు బీజేపీకి సంబంధం ఉందంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారని, దేశ సమగ్రతను దెబ్బతీసేలా మాట్లాడడం సరికాదంటూ రఘునందన్ అభిప్రాయపడుతున్నారు. ఒక వర్గానికి సంబంధించిన డాక్టర్లు కుట్ర పన్నితే వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు అలజడి సృష్టించాలని చూశారంటూ రఘునందన్ కామెంట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ ఎన్నికల సందర్భంలో ప్రతి ఎన్నికల సందర్భంలోనూ ఏదో ఒక అటాక్ జరుగుతోంది, ఏదో ఒక యుద్ధం జరుగుతోంది, అది బీజేపీకి అనుకూలంగా మార్చుకుంటున్నారు అంటూ కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వాటిని ఖండించారు రఘునందన్. ఇలా మాట్లాడడం దేశ సమగ్రతను దెబ్బతీస్తుందని, కొంచెం బాధ్యతగా వ్యవహరించాలంటూ ఆయన కోరుతున్నారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. తక్కువ ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులకి సమర్థించవద్దని ఈ సందర్భంగా నేను సోషల్ మీడియా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తాను. దేశ స్వాతంత్రం, దేశం పట్ల భక్తి లేకుండా ఏది పడితే అది మాట్లాడాలనుకునేటువంటి మిత్రులందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ బ్లాస్ట్ ఏమన్నా భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉందా? ఇట్లా కూడా మాట్లాడవచ్చా? చేతిలో ఫోన్ ఉందని ఏది పడితే అది పెట్టవచ్చా? ఇదేనా చదువుకున్న డాక్టర్లు ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు కుట్ర చేసి ఈ దేశంలో బ్లాస్ట్లు చేయడానికి, ఆఖరికి తినే తిండిలో తాగే నీళ్ళలో విషం కలిపి మనల్ని కుట్ర చేస్తే ఎలక్షన్లు వస్తే బ్లాస్ట్లు అయితే అని కుట్ర. ఇంతకంటే నీచం, ఇంతకంటే దేశద్రోహం ఇంకొకటి ఉండదు. ఇట్లా మాట్లాడేటువంటి మిత్రులందరికీ కూడా వారి విఘ్నతకే వదిలేస్తా ఉన్నాం. దేశాన్ని ప్రేమించమని చెప్పినటువంటి గురుజాడ చెప్పినటువంటి మాటల్ని గుర్తు తెచ్చుకోరు తప్ప ఈ దేశాన్ని బ్లాస్ట్ చేయాలనేటువంటి తక్కువ ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులకి సమర్థించవద్దని ఈ సందర్భంగా నేను సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. తినవద్దు రుచులు ఎందుకన్నా, 2 రోజులు ఆగితే సాయంత్రం కల్లా రిజల్ట్ వస్తుంది. వెయిట్ ఫర్ ద రిజల్ట్ వచ్చినాక మాట్లాడుకుందాం. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు, ఏం జరిగిందనే తర్వాత మాట్లాడుకుందాం. బీహార్ ఎన్నికల కంటే కొన్ని గంటల ముందు ఈ బ్లాస్ట్ జరిగింది, దీనికి భారతీయ జనతా పార్టీకి సంబంధం ఉందని మాట్లాడేటువంటి మేధావులందరికీ కూడా నా విజ్ఞప్తి. ఈ బ్లాస్ట్కి సంబంధించి కొంతమంది డాక్టర్స్ని కొన్ని యూనివర్సిటీస్లో ఇంక్లూడింగ్ హైదరాబాద్తో సహా అరెస్ట్ చేసినప్పుడు, వాళ్ళ మూలాలన్నీ కదులుతున్నప్పుడు ఏదో ఒకటి చేసి ఒక అరాచకం సృష్టించాలని జరిగిన బ్లాస్ట్గా చూడాలి. దేశ ప్రజల్ని కాపాడేందుకు ప్రయత్నం చేయాలి తప్ప విఘ్నులు, బాగా చదువుకున్న వాళ్ళు ఇట్లాంటి తప్పుడు చర్చకు తెరలేపి దేశ సమగ్రతకు నష్టం చేయొద్దని సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. సో ఇలా దేశ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నం చేయొద్దు. కొంతమంది ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు డాక్టర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నప్పుడు ఇది ఎన్నికల కోసం ఒక స్టంట్గా మీరు కొంతమంది ప్రచారం చేస్తున్నారు, ఇది తప్పు, దేశ సమగ్రతను దెబ్బతీస్తుంది, కొంచెం బాధ్యతగా వ్యవహరించండి అంటూ ఆయన కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రీధర్ జాయిన్ అవుతున్నారు. ఇంకా శ్రీధర్, అసలు ఏం చర్చ నడుస్తుంది? ఎవరు ఇలా స్ప్రెడ్ చేస్తున్నారు? ఏం చర్చ నడుస్తుంది? ఎవరు వీటి వెనకున్నారు? అండ్ రఘునందన్ కామెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? యానందు, ఎప్పుడైతే ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగినటువంటి కార్లో బాంబ్ బ్లాస్టింగ్ ఏదైతే ఉందో అప్పటి నుంచి కూడా దాని వెనకాల ఎవరున్న దానిపైన కేంద్ర నిఘా వర్గాలు కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యాయి. ఎందుకంటే టెర్రరిస్టుల యాక్ట్ కు సంబంధించి టెర్రరిస్టుల వాళ్ళు గతంలో చేసినటువంటి అటాక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి నమూనా కానివ్వండి, అటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఏమన్నా ఉన్నా, అటువంటి పరిస్థితి ఏమన్నా ఉన్నది అన్న దానిపై కూడా అటు ఎన్ఐఏ ఇప్పటికే రంగంలోకి దిగింది, క్లూస్ సేకరిస్తుంది. క్లూస్ సేకరించడమే కాకుండా అసలు ఆ కారుకు సంబంధించి ఎక్కడెక్కడ తిరిగింది అన్న దానిపై కొంత నిఘా పెట్టి పూర్తి స్థాయిలో ఆ ప్లేస్ అంతా కూడా ఎన్ఐఏ స్వాధీనం చేసుకోగా, మరొక పక్క రాజకీయ వర్గాల్లో కూడా రాజకీయంగా కూడా పార్టీల మీద కొంత ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అటు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. అధికార పార్టీకి సంబంధించి నెక్స్ట్ డే అంటే బాంబ్ బ్లాస్టింగ్ జరిగినటువంటి నెక్స్ట్ డేనే కూడా అటు బీహార్ కు సంబంధించినటువంటి 2వ విడత ఎన్నికలు కూడా ఉన్నాయి. 2వ విడతకు సంబంధించి ముందు రోజు కూడా బాంబ్ బ్లాస్టింగ్ అవ్వడంతో ఒక్కసారి బీజేపీకి సంబంధించినటువంటి స్టంట్ బీజేపీ చేసిందంటూ కొంత సోషల్ మీడియా వేదికగానే కొంతమంది చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా రఘునందన్ రావు గట్టిగానే కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే దేశ సమగ్రతను కాపాడడం, దేశానికి సంబంధించి కూడా బీజేపీ ఉండడం తగదు అని ఒక వైపు చెప్తుంది. ఒక వర్గానికి సంబంధించి చూసాం నందు, ఎక్కడైతే బాంబ్ బ్లాస్టింగ్ జరిగిందో అలా దాదాపుగా పోలీసుల ఎంక్వైరీ కానీ భద్రతా బలగాలకు సంబంధించి కూడా కొంత ఎన్ఐఏ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో డాక్టర్స్ ప్రధానంగా దొరికిన వారిలో కూడా డాక్టర్సే ఎక్కువ ఉన్నారు. ఒక డాక్టర్ హైదరాబాద్ కు చెందినటువంటి డాక్టర్ ఇక్కడ ఆముద నూనెతో కూడా తయారు చేసి ఏదైతే ప్రసాదం కానివ్వండి ఇతర సంబంధించి కూడా దాంట్లో కలిపి కూడా ఆ విధంగా కూడా కొంత ప్రాణ నష్టం జరిగేలా కూడా ఇటువంటి ప్లాన్ చేశారు. కాబట్టి దాని మీద కూడా పెద్ద ఎత్తున రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. ఒక వర్గానికి చెందినటువంటి, ఎందుకంటే ఇంతకుముందు చూసాం ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు కూడా ఈ
ఉగ్రవాదం వైపు కానీ తీవ్రవాదం వైపు కొంత మళ్ళీ వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల వల్ల కూడా కొంత చదువుకున్న వారు ఎక్కువ ఉండేవారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి దొరుకుతున్నటువంటి దాంట్లో దీనికి మూలాలు ఎవరైతే ఉన్నారో కొంత అటు నిఘా వర్గాలు కూడా వెళ్తుంటే కొంత డాక్టర్స్ ఉండడం, అది కూడా ఒక వర్గానికి చెందిన వారు వాళ్ళ మీద రఘునందన్ రావు ఫైర్. బీజేపీ మీద పొలిటికల్ గా కామెంట్ చేయొచ్చు కానీ ఇటువంటి విషయాల్లో కూడా బీజేపీ ఎప్పుడు కూడా అనుకూలంగా మలుచుకోదు అని చెప్పి కూడా కొంత రఘునందన్ రావు ఫైర్ అయినటువంటి సిచ్యువేషన్ గతంలో చూస్తాం. ఎన్నికలకు ముందు పహల్గామ్ అటాక్ సంబంధించి కానివ్వండి, ఆ తర్వాత జరిగినటువంటి కొన్ని సిచ్యువేషన్ కి సంబంధించి అసలు ఎన్నికలు ఉన్నటువంటి సమయంలో ఇటువంటి ఎందుకు జరుగుతాయి, బీజేపీ తనకు అనుకూలంగా కూడా మార్చుకునేందుకు ఇటువంటివి కూడా చేస్తుందని ఈ పార్టీ పైన కూడా ప్రధానంగా ఆరోపణలు. అటువంటి సిచ్యువేషన్ లో బీహార్ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు అటు ఇండియా కూటమి మధ్య కూడా కొంత హోరాహోరీ ఉంది అని చెప్పి కూడా ఇటువంటి సిచ్యువేషన్ అంటే ఫస్ట్ ఫేజ్ అయిన తర్వాత కూడా ఈ పరిస్థితి ఉన్న నేపథ్యంలో కొంత జరిగిందని చెప్పి కూడా సోషల్ మీడియా వేదిక కాకుండా రాజకీయ పార్టీలు కూడా పూర్తిగా, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు అమిత్ షా రంగంలో దిగి ఆ ప్లేస్ ను విజిటింగ్ చేసినప్పటికీ ఎవరు చేశారన్న దానిపై స్పష్టత ఇవ్వకూడదు, దేనికి నేర్చుకోమని చెప్పి పార్టీలు బీజేపీ పైన కూడా కొంత దుమ్మెత్తి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కొంత ఇరుకున పెట్టేటువంటి మాటలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని తిప్పికొట్టాను. మరొక పక్క చూడవచ్చు, ఆ ఇన్వెస్టిగేషన్ కు సంబంధించి ఆ కార్ ఎక్కడి నుంచి వచ్చింది, అందులో పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి ఉన్నాయి, అసలు వీళ్ళంతా ఎక్కడి వారు అని కొంత ఆ కేంద్ర బలగాలు ఎన్ఐఏ కూడా ఆరా తీస్తుంది. అసలు ఏ ఉగ్రవాద సంస్థకు చెందిందన్నదన్న కోణంలో కూడా దర్యాప్తు సంస్థలు కూడా దానికి సంబంధించి కొంత లోతైనటువంటి విచారణ జరుపుతున్నాయి. కాబట్టి దానికి సంబంధించి ఎవరు చేశారు, ఎందుకు చేశారు అని చెప్పి కూడా అటు క్లారిటీ వచ్చేంత వరకు ఇటువంటి రాజకీయ ఆరోపణలు అనేది కూడా కేంద్రంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం మీద అయినా కూడా సర్వసాధారణం అయిపోతాయి. కానీ ఒక విషయంలో మాత్రం చర్చ ప్రధానంగా కూడా చర్చ అనేది కూడా జోరందుకుంటుంది. ఒక వర్గానికి చెందిన వాళ్ళు డాక్టర్లే ఉండడం, ఈ విధంగా చేయడం, చదువుకున్న వారు అసలు దేనికి సంకేతం అని చెప్పి కూడా కొంత చర్చ జరుగుతుంది. కాబట్టి రఘునందన్ రావు కూడా అటువంటి వ్యాఖ్యల్ని కొట్టిపారేసి తమ పార్టీపై చేస్తున్నటువంటి వారికి కూడా గట్టి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాడని చెప్పొచ్చు. నందు రైట్, థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో